హాయ్ ఫ్రెండ్స్, జాగూరు వెళ్ళే దారిలో ఈ విధంగా ఈ ఎడరి ప్రాంతాల్లో ఈ విధంగా మనకి బకాలాలు, షాపులు, ఫ్రూట్స్ మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. వెళ్తే ఇక్కడ ఆగాము, మా బాబా ఫ్రెండ్ నేను. మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. هذا شنو هذا؟ تركي. هذا بكم؟ دينارين. మొత్తం షాపులు ఉంటాయి అన్నమాట. అంటే బకాలా అనమాట. మన ఇంటికాడ చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపులు అదే టైపులో అనమాట. ఓకే, మన ఇండియాలో షాపులు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా ఇది ఎడారి ప్రాంతం అన్నమాట. జాగూరు వెళ్ళే ప్లేసెస్ అన్నమాట. అంటే ఎడారి ప్రాంతం ఇక్కడ ఎక్కువ ఈ గొర్రెలు, ఒంట్లు అంటే గెస్ట్ హౌస్ కింద ఉంటాయి అన్నమాట. ఇక్కడ పడే ఖాళీ గ్రౌండ్ అంతా కూడా మీకు ఇక్కడ మేకలు, ఒంట్లు అన్నీ కూడా మేపడానికి ఆస్పెక్ట్ ఇసుక అనమాట. గ్రౌండ్ ఐటమ్స్ అవి తీసుకుని ఫ్రూట్స్ అక్కడ పట్టుకెళ్తాం. అంటే మన ఈ సిటీ లైన్స్ సమ్మర్ స్టేషన్స్ ఉంటాయి కదా, సిటీ సైడ్ ఎక్కడ కూడా కరెంట్ స్తంభాలు అనమాట. ఇక ఫ్రూట్స్ ఇక ఉంటాయి. ఇలాగ రోడ్డు పక్కన పెట్టి ఇంకా కట్లు, పొలాలు, ఈ చికెన్ కబాబులు కాల్చడానికి ఇవన్నీ బాల్స్ అంటే మొత్తం ఇవన్నీ ఐటమ్స్ ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, అటు ఉన్నాయి మరి ఒంట్లు అయ్యి అటు సైడ్ ఉన్నాయి, ఆ ఖాళీ గ్రౌండ్లో ఉన్నాయి. అక్కడ మేస్తుంది ఒంట్లో ఊరు, అక్కడ మేస్తున్నాయి. ఇలా అక్కడ ఉన్నాయి ఒంట్లు అయ్యి. ఓకే, చూసారా ఇవన్నీ కూడా మొత్తం ఖాళీ ప్రాంతాలు. మొత్తం ఇదంతా కూడా ఎడారి ప్రాంతాలు చూసారండి. ఇక్కడ మెయిన్ ఒంట్లు, గొర్రెలు ఇవన్నీ నివసించడానికి ఎక్కువ. ఇవన్నీ కూడా గెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయి అన్నమాట. هذه شلون تروح تمشي عليها؟ والله ما ادري. جنوب غرب. ఇక్కడ చూసారా షాపులన్నీ ఈ రోడ్డు పక్కన బకాలలో ఎలా ఉన్నాయో. అంటే ఇక్కడ కువైట్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ మనకి ఏంటంటే యూట్యూబ్ ద్వారా కొంతమంది బ్రదర్స్ కూడా మన వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల మన ఇండియా వెళ్తుంది కాబట్టి మనం కొన్ని వీడియోస్ చేయవలసి వస్తుంది. కువైట్లో అన్నీ మేము చూసినవి తెలిసినవి అని అంటున్నారు. అయితే మన ఇండియా వెళ్తుంది కాబట్టి ఈ వీడియోస్ చూస్తాం కాదండి. ఓకే, మనం అయితే ఇవన్నీ చూసి బోర్గానే ఉంటుంది. బయట ఉన్న వాళ్ళకి, మన ఇండియాలో ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియోస్, ఇంకా అంతకని ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ.